నమస్తే. కంచం పొత్తు మంచం పొత్తు కాస్త గాల్లో కాల్పుల దాకా పోయింది. కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, అసలు ఎట్లా చూడాలి ఈ టోటల్ ఎపిసోడ్ని? ఉనికి కోసం చేసుకున్న ప్రయత్నమా, లేదు నిజంగానే ఈ దాడి సమర్థించాల్సిన అవసరం ఉందా? ఈ దాడులను ఏ రకంగా చూడాలి ప్రజాస్వామ్యంలో? అండ్ నాయకుల యొక్క భాషను ఏ రకంగా సంస్కరించుకోవాలి? ఇది కూడా ఎప్పటి నుంచో మనకు ఒక సబ్జెక్ట్ కింద వస్తున్నది. గత 10 సంవత్సరాలుగా, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరింత దారుణంగా తయారైంది. ఈడట్లే ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఆడ కూడా అట్లనే ఉన్నది. సో దీని మీద కూడా మనం మాట్లాడదాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, క్రాంతిదల్ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఫస్ట్ రెస్పాన్స్ అనుకుంటాను మీది. ఇంతవరకు మీరు ఈ ఇష్యూ మీద మాట్లాడలేదు కదా? మాట్లాడద్దు అనుకున్నా. ఇక నువ్వు ఫోన్ చేసే వరకు నేను కాదని లేక మాట్లాడాల్సి. ఓకే, ఎనీవే మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఆయన అన్నారని ఆమె వచ్చి దాడి చేయించింది, అక్కడ పెద్ద రక్తపాతము, గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు, మొత్తం ఇదే నడిచింది. ఈ ఎంటైర్ ఇష్యూ అసలు ప్రజలకు ఏం దీంతో లింక్ ఉన్నది? పెద్ద నాన్ సెన్స్, ఇది ఎంత న్యూసెన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. యాక్చువల్గా దాని లోపల దాని అయితే వాస్తవంగా వాడుక భాషలో ఆ పదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ అది వియ్యాలు అందుకునేటందుకు ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని ఏర్పడేటందుకు ఆ పొత్తుల గురించి మాట్లాడిండ్రు కొన్ని కులాల మధ్యలో. ఇప్పుడు కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం దగ్గర వచ్చింది ఇదంతా. సో ఈ వియాలో ఉన్న దగ్గర ఇప్పుడు జనరల్ గా గొల్లోళ్ళ ఉన్నది, మలమాదిగల మధ్య ఉన్నది, బీసీలలో ఉన్నది, ఎస్సీలలో కొన్ని కులాలలో దాంట్లో సామాన్యంగా కింద క్షేత్రాల్లో అది వాడుకునే భాషనే. దాన్ని మంచం పొత్తు అనే దాన్ని జనరల్ గా ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి బంధం, ఒక భార్యాభర్తల అనుబంధాన్ని చూపించేటువంటి దాన్ని, ఆ వియాన్ని చెప్పే దానికి ఒక అర్థం వచ్చేటట్టుగా ఉండేదాన్ని. అయితే దాన్ని ఆఫ్ లైట్ ఏమైందంటే దాన్ని కొంచెం తప్పుపడ్డే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఈవెన్ పుస్తకాలలో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి కాదు కదా, ఇప్పటి నుంచో ప్రింట్ అయ్యి వస్తుంది. తెలంగాణ సామెతలలో డైరెక్ట్ అది 1475 ఉన్నది, అంతే నెంబర్ కూడా ఉన్నది. తెలుగు సాహిత్య అకాడమీ కాడికెళ్ళి క్లియర్ గా ఉన్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి లెటర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే కొంచెం అక్కడక్కడ దాన్ని మిస్యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మాట్లాడే సందర్భాన్ని బట్టి కూడా, ఇప్పుడు కొన్ని పదాలు ఇంగ్లీష్ లో తెలుగులో సేమ్ అర్థాలు ఇచ్చేటి వాటిని ఏ సందర్భంలో వాడతాం అనే దాన్ని కూడా ఉంటది అది. సో అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఏకవచనంతో మాట్లాడినప్పుడు దాన్ని అది తప్పర్థంగా పోయింది. అంటే నిన్న మొన్న ఈవెన్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు గొల్లా కుర్మా సంబంధించినటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు చాలా సభలల్లో చాలా మంది నాయకులు మాట్లాడుతుంటారు. ఈ మధ్యలో ఏంటంటే కంచం పొచ్చు అనే పొత్తు నుంచి వియ్యం పొత్తు అనేది స్టార్ట్ అయింది. మంచం పొత్తు అనేది కొద్దిగా అది వాడకంలో తగ్గిపోయింది. సరే, అది సర్కాస్టిక్ గా ఏకవచనంలో మాట్లాడింది కాబట్టి అది డెఫినెట్ గా దానికి తలిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే, ఇప్పుడు నేను అనేది క్లియర్ కట్ గా అంత రియాక్ట్ అయిపోయి, ఇప్పుడు ఆమె ప్రజాస్వామ్యయుతంగా అంటే ఒక రాజ్యసభ మెంబర్ ఆయన అన్న దాంట్లో నీకు నాకు అని, అంటే మీరు ఏం గమనించారు? నీకు మాకు అన్నాడు. మాకు అనే దాంట్లో మరి మాకంటే ఎవరికీ తెలియదు కదా, తన కుటుంబానికా లేకపోతే తన కులానికా లేకపోతే బీసీలకా, అంటే మాట్లాడే అంశం బీసీల గురించి అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ బుక్క గులాలను ఏదో సాధించడం అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనే సందర్భాన్ని వచ్చింది కాబట్టి మాకు అనే దాంట్లో ఏకవచనం కాదు, అందరినీ కలుపుకొని అని ఉంటాడు అక్కడ అన్నది కూడా. అయితే ఆఫ్ లైట్ ఏమైపోయిందంటే తన మీడియా ముంగట ఎప్పుడు మాట్లాడినా కానీ అంటే జనరల్ గా సహజంగా కుటుంబాలతోని కూర్చొని చూసేటువంటి భాష కాని భాష ఆయనకు అలవాటైంది. కులాలను పట్టుకొని మాట్లాడు, ముఖ్యమంత్రి పట్టుకొని ఇట్లా అనేది అన్నాడు అని నేను పదాలు చెప్పదలుచుకునే. ఇవన్నీ ఏమైందంటే జనం లోపల ఒక నెగటివ్ అభిప్రాయం అయితే ఆల్రెడీ వచ్చున్నది, భాష మార్చుకోవాలనేది. ఇప్పుడు ఇది ఆంధ్ర పాలిటిషియన్స్ అడ్డగోలుగా మాట్లాడతారు, అసెంబ్లీలో కూర్చుంటారు, తొడలు కొడతారు, మీసాలు పెట్టుకుంటారు, అమ్మ నా బూతులు మాట్లాడతారు, ఆడ ఆడోళ్ళు గిడోళ్ళు అని ఏం చూడకుండా అక్కడ మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ రికార్డ్ డాన్స్ల సంస్కృతి అక్కడ. ఇక్కడ నీకు బతుకు పోరాటం, బతుకు పాటలు కదా, జానపదాలు, పల్లె పదాలతోటి వాళ్ళ జీవితాన్ని అందులో ఇమిడించుకొని పాడేటువంటి పదాలతో ఉన్నటువంటి సాహిత్యం ఇక్కడ నుంచి వచ్చింది. సో అక్కడ మాట్లాడతారంటే సరే, ఇక వాళ్ళకి అది వాళ్ళకి అలవాటైంది కాబట్టి అది నడుస్తున్నది. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఇటువంటి భాష ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత అది కూడా ఏంది, మీరు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటే అసెంబ్లీలు, పార్లమెంట్లు, కౌన్సిల్లు, అటువంటి దాంట్లలో మీరు మెంబర్లు అయి ఉండి మీరు బయటకు వచ్చి మళ్ళీ నేను చూసుకుంటా తీసుకుంటా, నేను ఇట్లా కొడతా అట్లా కొడతా అని ఇవన్నీ మాటలు సభ్య సమాజము ఎవరు ఒప్పుకునేటట్టు మాత్రం లేనిటువంటి భాష మాట్లాడుతున్నారు. భాష మీద పట్టుండాలి. మన ఐడియాలజికల్ ఇష్యూస్ మీద ఉంటే ఐడియాలజికల్ గా డెఫినెట్ గా దాని మీద ఏ స్థాయి కన్నా
పోవచ్చు కానీ ఈ పదాలన్నీ మాత్రం డెఫినెట్ గా కరెక్షన్ చేయాలి. అది ఎవరు మాట్లాడినా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో చాలా మంది ఆవేశంగా మాట్లాడుతుంటారు, స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుతుంది. కానీ అదే పనిగా మాట్లాడుకుంటూ పోయే విధానాన్ని మాత్రం డెఫినెట్ గా అది ఎవరైనా కానీ కంట్రోల్ చేసుకోవాలి. దానికి రియాక్షన్ ఆమె చేయించిన దాడి. ఆమె మాటలు నేను విన్నా. ప్రజాస్వామ్యయుతంగా అని అంటుంది. ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి పార్లమెంట్ మెంబర్ అయి పోయి కూర్చొని ఎన్నికయి వచ్చింది. ఇప్పుడు ఆమె కౌన్సిల్ మెంబర్, ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ. వాళ్ళ నాయన అంతకుముందు ఎన్నోసార్లు మంత్రిగా ఉండే. తన స్ట్రీట్ ఫైట్ కు దిగి వచ్చి దాడులు చేపిస్తా అనేది అయితే మాత్రం అది నచ్చలేదు. ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి కథ? నువ్వు తను అంటున్నది నిరసన తెలిపేటందుకు నీకు ఉన్నాయి కదా, నీకు ఇందిరా పార్కులు ఉన్నాయి, నువ్వు పర్మిషన్ తీసుకొని పోయి కొట్లాడు. మా ఆయన ఆఫీస్ ముందు ఆమె వెళ్ళి కూర్చొని ధర్నా చేయొచ్చు. ఒకవేళ అది పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఇస్తే చేయాలి కదా. ఓకే, ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే నువ్వు పోయి నిరసన అని అంటున్నావు. నిరసన దేనికి? రాడ్లు పట్టుకొని పోతారా? నిరసనకు కట్టెలు పట్టుకొని పోతారా? పోయినాక అక్కడ ఎవరికైనా తలకాయ వలుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళైతే పూలు పండ్లు ఇస్తేందుకు పోలే కదా, పండ్లు పువ్వులు లేకపోతే ఏంది వీళ్ళు పంచుకున్నాడు మన ఇద్దరం బుక్క గులాలు చల్లుకుందాం దాని కాలేదు కదా. అంగుర పండ్లు లేకపోతే ఖర్జూర పండ్లు పట్టుకొని పోలేదు కదా వీళ్ళు పోయింది. వీళ్ళు కొట్లాటకే పోయినరు, క్లియర్ కట్ గా దాడి చేసేందుకే పోయినరు. ఆ దాడి అనేది ఇట్ సెల్ఫ్ చాలా తప్పుడు విధానాలు. ఇప్పుడు ఇట్లా దాడులు చేసుకొని పోయారు. లేదు మంగళారతులు పట్టుకొని ఏమన్నా పోయి కూర్చొని అగరబత్తీలు పట్టుకొని ఏమన్నా మంగళారతులు పట్టుకొని పోయారా? కాదు కదా, కొట్లాటకే పోయారు వీళ్ళు, డైరెక్ట్ దాడికే పోయారు. ఆ దాడి అనేది ఇప్పుడు నీ ప్రజాస్వామ్య బద్ధంగా ఓ రాజ్యాంగం ఉన్నది, మనకు పోలీస్ వ్యవస్థ ఉన్నది. నీకు ఆ మాటల మీద నీకు అభ్యంతరం ఉన్నది. ఇలా సమాజంలో కూడా కొంతమందికి డిఫర్ అవుతారు, ఇటు అటు ఉన్నారు, విడిపోయి ఉన్నది. నువ్వు పోయి డైరెక్ట్ నువ్వు పోలీస్ కాడికి పోవచ్చు, నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు, నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి కలవచ్చు. తర్వాత కౌన్సిల్ అన్నారు కదా, కౌన్సిల్ చైర్మన్ దగ్గర పోవచ్చు, నువ్వు ఇవన్నీ చేయవచ్చు. కానీ దాడి అంటే ఎటు తీసుకుపోతున్నావు? ఏ సంస్కారానికి, ఎటువంటి సంస్కృతికి తీసుకుపోతున్నావు? నీ సంస్కారం ఏంటి అసలు? నువ్వు అసలు ఈ పద్ధతి చూస్తావు, మాట్లాడుకుంటా మాటలలో చెప్తున్నది. నేను 1 కోటి మందిని నా లెక్క తయారు చేస్తాను. 1 కోటి మంది నీ లెక్క ఏంటిది? ఇప్పుడు నువ్వు అన్నావు తెలంగాణ సమాజము, ఈడ వరుసలు, ఇవన్నీ అన్నదమ్ములు సాక్రిఫైజెస్ తోటి కూడుకున్నటువంటి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కుటుంబాలలో ఎట్లా ఉంటది? ఒక చెల్లె పెళ్ళను అక్క పెళ్ళ చేస్తే ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మొత్తం సాక్రిఫైస్ చేసి కష్టపడి వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ గౌరవం జీవితాంతం ఉంటది. ఇక్కడ ఆడపిల్లల కాలు మొక్కేటువంటిది ఉంటది. అట్లనే ఆ చెల్లెళ్ళు కూడా అన్నల పట్ల కావచ్చు, తమ్ముల పట్ల కావచ్చు, సేమ్ గౌరవంతో ఉంటారు. చిన్న రాజ్యం గురించి అంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇటువంటి వీళ్ళు ఏ స్థాయికైనా వాళ్ళ సొంతంగా వాళ్ళు త్యాగం చేసి ఎదటోళ్ళ జీవితాన్ని సంతోషంగా పెట్టేటువంటి సంస్కారము, సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. అక్కడ వీళ్ళు వాళ్ళ అన్నా చెల్లెళ్ళ పంచాయతీ తోటి ఇప్పుడు పాపం అంటే మనకు అది పడకపోవచ్చు, కానీ ఈ ముసలితనంలో కేసీఆర్ ను వీళ్ళిద్దరు కలిసి చంపేటట్టున్నారు. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు కేటీఆర్ అండ్ కవిత ఇద్దరు కేవలం దేనికి? అధికారం. ఇప్పుడు ఈమె మాట్లాడు ప్రజాస్వామ్య యుద్ధంగా నేను ఒక ఆడబిడ్డ రాజకీయాలకు వస్తే గింత ఉంటదని. అసలు తొక్కిందే మీరు కదా. ఇక్కడ ఎంతమంది నువ్వు లోపల పోయి తుపాకుల ఉద్యమాలలో పోయి ఇక్కడ ఎన్నో ప్రజా సమస్యల మీద కొట్లాడినటువంటి చాలా మంది ఆడోళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను వాళ్ళను ఆ పార్టీని ఆ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు, కానీ అతన్ని సపోర్ట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళని చాలా మందిని వరుసలో ఉంటే నువ్వు కేవలం కేసీఆర్ బిడ్డ కనుక నీకు తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేకుండా ఉండి నువ్వు అమెరికాలోకి వెళ్ళి వస్తే నీకు అందరం ఎక్కించి కూర్చోబెట్టిండు. నీకు యాడ అడ్డొస్తారో అని టాలెంట్ ఉన్న వాళ్ళని కాడికి తొక్కి పెట్టిండు కదా. సో నువ్వు మిగతా హక్కులంతా కవిత రూపంగా ఆమె తీసుకున్నది. నువ్వు ఇవాళ వచ్చి నువ్వు బయటికి వచ్చి మహిళలు రావద్దా, మహిళలు మాట్లాడొద్దా, అది అని. మహిళలు మాట్లాడొద్దని ఎవరు చెప్తలేరు, మహిళలు మాట్లాడాల్సిందే. అయితే నువ్వు నేపథ్యం ఏంటిది? ఇప్పుడు బీసీ సమాజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాలు ఎవరినైనా కానీ నువ్వు వెనక కొన్ని చూడాలి. నువ్వు ఏంది గతంలో ఏం చేసినావు అనేది చూసినప్పుడే ఉంటది కదా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది చూడాలి. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? 10 సంవత్సరాలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నాన్న అసలు మంత్రి మండలిలో కనీసం ఆడోళ్ళ రిప్రజెంటేషన్ కూడా లేదు కదా. అది కేవలం అదే అంటున్నారు కదా, ఈమె పవర్ కి ఎక్కడ అడ్డొస్తారో, ఈమెను ఎవరు దాటిపోతారో అని మీ నాన్న బిడ్డ మీద ప్రేమతోని దురాశతోని తెలంగాణలో ఉన్నటువంటి యావత్ మహిళా సమాజాన్ని మొత్తం అవమానపరిచిండు. కేవలం నీ గురించే కదా. మరి నువ్వు కూడా అందులోకెళ్ళి వచ్చినావు కదా. నువ్వు మీ నాన్నున్నప్పుడు 33-34% ఉన్నదాన్ని 18% తీసుకొచ్చి పెట్టిండు కదా బీసీ రిజర్వేషన్. మరి ఆనాడు నువ్వు మాట్లాడలే కదా. ఇప్పుడు ఆ అంశం మాట్లాడతలేదు. ఇప్పుడేదో నేనే మొత్తం ముంగడికి వచ్చి నేనే కొట్లాడినా, నేను చేపట్టి వచ్చింది, నా సైన్యం ఒక 1000 మంది చచ్చిపోయినరు,
నేను కూడా తూటా దెబ్బలు తిన్నా, తుపాకు దెబ్బలు తిన్నా, ఎన్నుకోసలు కూడా మందుగుండ్లు ఉన్నాయి, నేను రబ్బర్ బుల్లెట్లు తిన్నా, నిజమైన బుల్లెట్లు తిన్నా, ఇవన్నీ చెప్పిన నా సంసారం వదులుకున్నా అనేది కాదు కదా. చాలా విడిగా ధనం సంపాదించారు కదా మీరు మొత్తము. ఇక్కడ కాకుండా బయట దేశాలల్లా ఇప్పుడు పల్లెల్లో ఏ పల్లెలకు పోయినా గానీ చెప్తారు వాచ్ అంటే ఎట్లా మరి 20 లక్షల 30 లక్షల 20 లక్షల వాచ్ అంటే ఎవరిది? కవితదే కదా. బుర్జు ఖలీఫాల బంగ్లాలు ఇక్కడ స్థాయి దాకా తీసుకుపోయి అడ్డగోలుగా ఇల్లీగల్ మనీ సంపాదించుకొని కూర్చొని అధికారం అనేది తలకాయకెక్కి ఇక రేపు మేమే ముఖ్యమంత్రులు అవుతాం, రేపు మేమే ఆశతోటి ఇంకా పైసలు ఎక్కువ సంపాదించాలనే దురాశతోటి మాట్లాడుతున్నట్టు మాట. ఇంకోటి మహిళల గురించి చెప్పినప్పుడు నేను ఇంకోటి చెప్తాను. టేకు లక్ష్మి రేపు జరిగినాయి తెలంగాణ, ఎన్నో రేపులు జరుగుతారు. మానస రేపు జరిగింది, మరియమ్మ లాకప్ డెత్లని. అంటే మహిళల ఆత్మగౌరవాన్ని ఒక సెంటిమెంట్ రేజ్ చేసి తెలంగాణ మహిళా లోకానికి తననే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఒక దిక్కు ఈయన బీసీలని తన చెప్తున్నాడు, ఈయన బీసీల ప్రతినిధి ఈయన కాదు, ఈమె కూడా ఆడవాళ్ళ ప్రతినిధి ఏం కాదు కదా. మనం కూడా ఇప్పుడు గంట దూరం ఎందుకు సిటీలా లంబడామె నువ్వు ఇక్కడ ఎల్బీ నగర్ లో ఇన్సిడెంట్ చైత్ర ఇంకొక లక్ష్మి ఆమె పేరు కూడా మనం కూడా పోతాం కదా. పోలీసు వాళ్ళు రాత్రి అంతా మొత్తం తీసి ఆ పిల్లగాడు తెల్లారు మనకు చెప్తుంటే అసలు వినలేంది వాళ్ళు ఏమేమి చేసిర్రు, తన తల్లిని ఏమేమి చేశారు అంటే. ఇటువంటి ఘోరాతిఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే అమ్మాయిలకు ఆడపిల్లలకు బాత్రూములు లేక వరుసగా లైన్లు నిలబడి ఒకరికొకరు ఇట్లా అడ్డు నిలబడి బాత్రూమ్ స్కూళ్ళల్లో కాలేజీలలో ఇంటర్మీడియట్ కాలేజీలలో అడ్డు నిలబడి బాత్రూమ్ పోయేటువంటి దుస్థితి నడుస్తున్నప్పుడు ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడలేదే. ఇలా చాలా మందికి ఆమె మీద సింపతి అరే కావాలని గట్ల పట్టుకొని అంటాడని ఎలా మాట్లాడుతున్నట్టు మనం చెప్తాం కదా. మరి అటువంటి అన్నప్పుడు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కదా, ఆడోళ్ళ గౌరవానికి సంబంధించిన అంశం. ఎవరు కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళసైని ఉద్దేశించి ఏమన్నాడు? అన్నాడు ఏం మాట్లాడలేదా నువ్వు ఎన్నడూ? అంటే ఇవాళ నువ్వు రాజకీయంగా ఈ అంశాలను వాడుకునే ఉద్దేశంతో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అది కూడా ఆమెకి పర్సనల్ గా అనిపించి ఇబ్బంది అనిపించినాడు నువ్వు వచ్చి బయట మాట్లాడుతున్నావు. కానీ యావత్ తెలంగాణ సమాజం మొత్తం మీ నాయన నడి రోడ్ల మీద ఎంతో మందిని ఇలా బెల్ట్ షాపులు పెట్టి ఊర్లలో సంసారాలు సర్వనాశనం చేసి విధవరాలను చేస్తున్నాడు. వాళ్ళ గురించి ఎన్నడూ మాట్లాడలే. ఇలా హైదరాబాద్ లో ఏ వైన్ షాప్ దగ్గరికి ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చి బంద్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తలేరు. ఆడవాళ్ళు ఒక 2-3 వైన్ షాప్ల ముంగడికి వెళ్ళి నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉన్నదా? అప్పుడు లేదు, మరి ఇప్పుడు లేదు, అప్పుడు లేదు కదా. మరి ఇవన్నీ ఇంత దమనకాండ జరుగుతుంటే నువ్వు ఎన్నడూ మాట్లాడలేదు. ఎన్నడూ ఇలా తనకు జరిగిన దానికి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. 1 కోటి మందిని తయారు చేస్తా అంటే 1 కోటి మంది ఏం చేయాలి? పోయి పొద్దులేసి పోలీస్ స్టేషన్లో పడాలా, వీళ్ళకి జైల్లో పడాలా? నువ్వు చేసే లిక్కర్ దందాలు రేపు పొద్దుగాల గ్రామాలలో బెల్ట్ షాప్ మొత్తం ఆడలు అన్నట్టుమంటావా? ఏంటిది నువ్వు ఇచ్చేది ఏంటిది? లేకపోతే పెత్తనం ఉన్నటువంటి తండ్రిని మానసికంగా సర్వనాశనం చేసి సావుకు దగ్గరికి కాటికి కాలు దాపే వయసులో ఆయన ఇంకా పాడల కాడికి పంపించి ఆయన మొత్తం బొందబెట్టే కాడికి కాలబెట్టే కాడికి తీసుకుపోయాడు. అటువంటి సంస్కారం నేర్చుకోవాలన్నా మా ఆడపిల్లలు, తెలంగాణ ఆడబిడ్డలంతా నిన్ను ఆదర్శంగా చూసి చేసుకోవాలన్నా? నాకైతే అనిపించింది ఆ భాష చూస్తుంటే ఆ తిహార్ జైళ్ళల్లో ఈమెకు ఏమన్నా ఏంది ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతోనే ఉన్న దోస్తానయ్యి ఈ లైన్ పట్టిందా ఏంది అర్థమైతే లేదు. ఆ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు వీళ్ళలో ఎంబడబడుతు అంటే ఆ భాష వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. తప్పదు మొత్తం అగ్గిరవ్వ ఏంది భాష, అగ్గిరవ్వ ఏంటి దేనికైతో తల్లి ఏంది అసలు? నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇద్దరు మాఫియా డాన్ అనగాలి, లేదా సమాజాన్ని ఉద్ధరించే శక్తి అని ఉండాలి. ఎవరు దీనికి ఈ సెక్షన్స్ గురించి ఇప్పుడు చాలా మంది చుక్కరామయ్య గారు కూడా మాట్లాడతారు, నాగేశ్వర్ గారు మాట్లాడతారు, చాలా మంది ఫార్వర్డ్ కాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బీసీ అంశాలు మాట్లాడతారు. వాళ్ళ వైఖరి ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నది కాబట్టినే ఇలా సమాజంలో కూడా కొంత అటు ఇటు యాక్సెప్టెన్స్ ఉన్నది. ఇలా నువ్వు ఓవర్ నైట్ ఉండి నీకు అధికారం లేదు, ఈ అంశం ముందు పడుతున్నది కాబట్టి అది కూడా ఏంటిది ఏమైనా ఒక ఆర్డినెన్స్ తో అయ్యేది లేదు, సచ్చేది లేదు. 42% రిజర్వేషన్ 100% అది కొట్టుడు పోతుంది, కోర్టులలో ఆగుతుంది అని క్లియర్ తెలిసిన తర్వాత నువ్వు ఉత్సవాలు చేసుకొని జనంని సైడ్ ట్రాక్ చేసి అంటే కాంగ్రెస్ వాళ్ళకి పనిచేస్తున్నావు. ఇప్పుడు నీ ఇంట్లో ఆల్రెడీ పంచాయతీ ఉన్నది, నీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఎట్లాగూ లేదు. వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పాలరో నాయన అని కడుకున్నది. వాళ్ళది కూడా అదేం పార్టీ నాకు అర్థం కాదు, దరిద్రం పార్టీ. ఇప్పుడు అంతకు ముందు ఉట్టిగా ఎవరైనా కేసీఆర్ కు కళ్ళెర్ర చూస్తే వాడిని పార్టీలకి సస్పెండ్ చేశారు కదా, మరి నీ బిడ్డ అని చెప్పి కూర్చోబెడుతున్నావా? లేకపోతే మీరు దీని వెనకాల ఉన్నారా? అసలు ఏంటిది ఇదంతా? అసలు ఈమె బయటికి వచ్చి ఈమెకు కూడా వాళ్ళు ఎవరు ట్వీట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు కదా. ఇప్పుడు ఆమెకు అవమానం జరిగిందంటే వాళ్ళు కూడా మరి ఆడబిడ్డని ఇట్లా అంటారా అని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ మాటకు సపోజ్ అనుకున్నాం అనుకో, మరి కేటీఆర్ పోలీసులను పట్టుకొని, తెలంగాణ పోలీసులను కావచ్చు ఏ పోలీసులైనా ఆడోళ్ళని పట్టుకొని ఎల్లు ఎమ్ములు ఇవన్నీ ఎన్ని భాషలు మాట్లాడి, హరీష్ కూడా మాట్లాడి, హరీష్ తెలంగాణ పోలీసుల మీద కూడా మాట్లాడింది కదా. మరి అన్నాడు రాలేదా కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఆయన పట్టుకొని ఆయన కూడా గట్లనే అంటే ఈ బూత్ సంస్కృతి అనేది దీన్ని వీళ్ళు మాట్లాడుకుంటా ఇది ఎవరు మాట్లాడినా కానీ తప్పే, వాళ్ళు కూడా అట్లే మాట్లాడారు. మరి ఆనాడు ఎక్కడ పోయినావు అమ్మా నువ్వు? ఇలా కొత్తగా వచ్చి
కొత్త బిచ్చగాడ పొద్దెరగాడు అన్నట్టు నువ్వు ఇలా బయటికి వచ్చేసి ఏదో జరిగిపోయింది, తెలంగాణ మహిళలకు ఏందో అన్యాయం జరిగిపోయింది, మోసం జరిగిపోయింది, ఆత్మగౌరవ సమస్య అంటే ఎన్నడు నువ్వు నడి రోడ్డు మీద యూనివర్సిటీ పిల్లలను షిగలు పట్టుకొని లట్లతో కొట్టుకుంటా రక్తాలు వెళ్తుంటే తలకాయలు వలగొట్టట్టు కొడుతుంటే కూడా ఆత్మహత్యలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటాడు. ఒక్కనాడన్నా ఎవరింటికి పోయి నువ్వు మాట్లాడినావు కవిత? నీ అన్నలు మీరంతా కలిసి చంపిరు కదా, మిమ్మల్ని అసలు హత్యానేరం కింద తీసి లోపల పెట్టాలి. లాస్ట్ కు ప్రవళిక చచ్చిపోయినప్పుడు కూడా ఆమె పరీక్ష రాలేదని చెప్తే హాల్ టికెట్లు తీసి ముంగడ పెట్టేదాకా. అంటే చచ్చిపోయింది కాక వాళ్ళని అబద్ధాలు చెప్పి అబద్ధాలు దుష్ప్రచారాలు చేసి అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారంలోకి ఉంచి సమాజంలో ఒక కంప్లీట్ గా ఈ అసాంఘిక శక్తులు లెక్క వీళ్ళుండి శవాల దగ్గరికి మనసొట్టలో పోతే కూడా పోనీ అనే దుస్థితి ఉన్నప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు ఎక్కడున్నావు? ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇప్పుడు ఆమెకి ఏం ఇబ్బంది లేదు కదా, కోసం వచ్చింది స్టేట్మెంట్ ఇచ్చింది, అవతల పడ్డది. ఇప్పుడు బలైపోయిందంటే మధ్యలో పోయి అటాక్ చేసిన వాళ్ళే కదా పక్కా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నో తెలియదు, అసలు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. అంటే పోయి అటాక్ చేసి మమ్మల్ని కొట్టిరంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు రెండు రకాల టాకిన పడుతుంది. అంటే దాడి చేసిన వాళ్ళే ఉల్టా రివర్స్ దెబ్బలు తిని పోయిరని. ఎందుకంటే అది ముందు రోజే రాత్రి లీక్ అయిపోయింది, ఆడేదో వాళ్ళు వీళ్ళు ఉన్నారని తెలుస్తున్నది. ఏది ఏమైనా అల్టిమేట్ గా ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం నువ్వు మొత్తం ర్యాన్సాక్ చేస్తున్నారు అవన్నీ మిషనరీస్ తీసి కింద బల్ల కొట్టుడు. అరే నువ్వు ఆయన మాట్లాడిన దాన్ని తప్పు అని నువ్వు బయటకు వచ్చి నువ్వే ఒక 10 మంది ఆడవాళ్ళని కనుక కూర్చోబెట్టుకొని చేసి నువ్వు నా మనోభావాలు ఇట్లా దెబ్బతిన్నాయి, నాకు మంచిగా అనిపించలేదు, నాకు బాధ అనిపించింది అని చెప్పని నువ్వు బయటికి వచ్చి నువ్వు కనుక చెప్పేది ఉంటే అది వేరే విధంగా ఉంటది. ఇప్పుడు ఈయన కూడా సేమ్ అట్లనే మాట్లాడుతుండు, తన కూడా ఇదే మాట్లాడి సమాజం అసలు ఏంది ఇది కదా. సమాజం కూడా అందరు అర్థం చేసుకోవాలి. ఈ గాలిలో పడి కొట్టుకపోయి ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలను వాటిని పక్కకు పడేసేటువంటి యత్నం తతంగం జరుగుతున్నది. ఈ 42% వీళ్ళు ఇచ్చేది కాదు. వీళ్ళు ఇప్పుడు చాలా మంది బీసీ సంఘాలలో చాలా మంది వచ్చి ముఖ్యమంత్రి కూడా దండలేసుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అసలు అంతా ఇదే మొత్తం అసలు జరిగేదంతా పెద్ద డ్రామా జరుగుతుంది. అందులో వీళ్ళది ఒక పేద 70mm సినిమా అయిపోయింది. ఇప్పుడు ఎటు చూసినా కానీ ఈ అంశం ఈ 42% రిజర్వేషన్ అనే సంబంధించినటువంటి అంశం మీద యావత్ తెలంగాణలో ఇంటిల్లిపాదు జరగాల్సిన చర్చ కాస్త ఇప్పుడు వీళ్ళు ఇది వచ్చే వరకు ఈ ఇద్దరి మధ్యలో పంచాయతీ కాడికి పోయింది. అయినా సభ్య సమాజం ఎవరినైనా కానీ ఏమున్నా కానీ మనం దీనికి ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక ఎట్లా గవర్నెన్స్ ఎట్లా నడవాలనేది ఒకటి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నప్పుడు దాని ప్రకారంగా పోవాలి. ఇప్పుడు సామాన్యునికి ఇప్పుడు అట్లా కొట్టుకుంటూ పోతాను అనుకో, రేపు ఓనుకో తలకాయ తిరుగుతుంది. ఇటన్నా చేయొచ్చు అటన్నా చేయొచ్చు కదా, ఎటుపోతుంది ఎండేటు దీనికి ఎండేటు. అందుకని ఏ స్టేజ్ ఉన్నా ఏమున్నా మీకు నిజంగా ఏమాత్రం మానవత్వం ఉన్నా, మీరు నిజంగా ప్రజాప్రతినిధులుగా అనబడాలని అనుకున్నా, నిజంగా ప్రజల పక్షాన కనుక మీరు ఉన్నారు అని కనుక జనానికి మెసేజ్ ఇయ్యదలుచుకుంటే మీరు ఏదున్నా కానీ మాట రూపకంగా రానిరు. ఏదో ఆవేశంలో ఎక్కడైనా జరుగుతూ వేరు కానీ నువ్వు ఆర్గనైజ్డ్ గా నువ్వు క్రైమ్ చేసేందుకే నువ్వు తీసుకొచ్చి పెట్టి మళ్ళా ఏదో జరిగిపోయింది అనేది కూడా కాకుండా మళ్ళా చేస్తాం ముచ్చటే లేదు ఇట్లా ఇదెక్కడ కథ? నాకు ఇదేం అర్థమైతే లేదు. మళ్ళీ ప్రజాస్వామ్యం చెప్పుకుంటా, ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఈ నిర్వచనం ఎక్కడ నిర్వచనం? ఏం చదువులేదు మీరు అసలు? నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతో మంది హక్కులను కాల రాసుకుంటా ఒక గుండాల లెక్క నిజంగా కూడా ఒక మాఫియా భాష మాట్లాడుతున్నారు చూసినావా? ఆ మాఫియా భాష బంద్ చేయాలి, బూతులు కూడా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇరు వర్గాలు. ఎనీవే ఇంతకీ 42% రిజర్వేషన్ అమలు కాదని అనుకుంటున్నారా మీరు? పక్కా కాదు. ఎందుకంటే 285A మేము యాక్ట్ లోంచి తీసేస్తున్నాం, సో 50% అది మేము తీసేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఎందుకంటే మాకు ఎంపెరికల్ డేటా ఉంది, కులగణన సర్వే ఉంది, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఏది చేసినా 9th షెడ్యూల్ లేని కాదని నేను కాదు, సుప్రీంకోర్టు జడ్జిలు చెప్తున్నారు. ఓకే, వాళ్ళు అన్ని అనాలిసిస్ చేసే చెప్తున్నారు. నేను కూడా చూసిన, ఈవెన్ ఈశ్వరయ్య సార్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది నిలిచేది కాదు, ఇది ఉండేది కాదు అని. అందుకే కదా అప్పుడు ఈమె పోయి దాదాపు నేను అనుకుంటా 1.5 month పోయి కూర్చొని జైలు పోయి అక్కడ కూర్చొని చేసి అది అయ్యేదాకా ఇడికి రాలే ఆ టైంలో. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఈ నెల తర్వాత ఇప్పటికి లాస్ట్ మినిట్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పెట్టి వీళ్ళు ఇదంతా తమాషా కదా, ఇదంతా తమాషా. ఇదేంటంటే మేము అంతా చేస్తున్నాం కానీ కోర్టులు ఆపినాయి అనేది కోర్టులను అడ్డం పెట్టి మళ్ళీ దీన్ని ఇట్లనే తీసుకుపోయేటువంటి ప్రయత్నం. మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కేసు వేసారు, మనం ఏం చేస్తాం అని అంటారు. ఇప్పుడు మేము కోర్టు వేయకుండా ఆపుతాం, నువ్వు ఆపుతాను. ఎవరికైనా 4 కోట్ల మందిలో ఎవరైనా వేయచ్చు, ఇక్కడ కాకపోతే బయట స్టేట్ కూడా తీసుకొచ్చి వేయచ్చు, ఎవరైనా వేయచ్చు కదా. అందుకని ఏంటంటే ఇది వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి పనే. నిజంగా కనుకుండేది ఉంటే పోయి ఢిల్లీలో ఎవరో పెట్టిన మీటింగ్ లో పోయి ముఖ్యమంత్రి మాట్లాడొచ్చిండు. నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు అందరు తీసుకుపోయాడు, కూర్చో, వారం రోజులు కూర్చో, నువ్వు ఆడ దేశమంతా లొల్లిపెట్టు. నీ ఎంపీలు మొత్తం, నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలను మొత్తం తీసుకొచ్చి అక్కడ నిరాహార దీక్ష పెట్టుండ్రి, ఒక వారం రోజులు నిరాహార దీక్ష పెట్టుండ్రాడా. నువ్వు అంటున్నావు కదా మోడీ, మరి నువ్వు చేస్తున్నావు కదా, మేము ఆల్రెడీ ఎంపెరికల్ డేటా మొత్తం తీసుకొచ్చినాం, ఆ డేటా ప్రకారం మేము ఇది ఇస్తాం, నువ్వు ఇమీడియట్ గా 9th షెడ్యూల్ పెట్టు, 2 ఇట్లకి పాస్ చేయించి రాష్ట్రపతికి పంపని చెప్పి కూర్చోవాలి కదా. ఆ స్ట్రగుల్ ఎక్కడ కనబడతలేదు, అన్న నిజాయితీ కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కులగణన జరిగేది కూడా చాలా ఒత్తిడిలో చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆయన ఏదో తనకు తాను ఇంట్రెస్ట్ గా తన కడుపు తన గుండెలో ఉన్నది తీసి బయట పెట్టింది కాదు. అది చాలా ఒత్తిడితోని చాలా ఫోర్స్ తోని ఈ ఒత్తిడి రాహుల్ గాంధీ దాకా పోయి ఎంతో మంది ఇంటెలెక్చువల్స్ అందులో కంచాలే సార్ అయితే చాలా ప్రధానంగా ఉన్నాడు దాంట్లో. అని డైరెక్ట్ రాహుల్ గాంధీ చెప్పి మీరు చేయకుండా మాత్రం పోతే మాత్రం మీరు చాలా బద్నాం అవుతారు, నేషనల్ లెవెల్లో నువ్వు బద్నాం అవుతావు అని చెప్పని బాగా ఒత్తిడి చేస్తే మెసేజ్లు పంపించి ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఆయన బెండ్ అయ్యి ఇదంతా జరిగింది. ఇదంతా ఇది వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఢిల్లీ మీద ప్రెజర్ చేయాలి కదా. సో పక్కా నేను అనుకుంటున్నా ఇది జస్ట్ ఇది ఉట్టి గారడి గడబడి చేసి నాశనం పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇది వాళ్ళు చేస్తున్నది తప్పు. ఇది కాంగ్రెస్ కు తర్వాత చాలా బూమరాంగ్ అవుతుంది. ఏ బీసీలతో వాళ్ళు సన్మానం చేయించుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు పోయి సన్మానం చేస్తున్నారో నాకు కూడా అర్థమైతలేదు. కానీ రేపు పొద్దుగాల అది రివర్స్ అయ్యి జనం లోపల కూడా పోతుంది. ఈయనే ఉట్టి ఇది చేసినంత కుట్ర, ఇది మాయ చేసి మత్పరిచ్చి గాలి మాటలు చెప్తున్నాడు మాత్రం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. సో ఇది ఖచ్చితంగా లీడర్ల భాషలు మారాలి, ఈ దాడుల సంస్కృతి కూడా ఆపాలి. ఒక రకంగా ఈ మరక మంచిదే, ఎందుకంటే భవిష్యత్తులో తెలుస్తుంది. ఆ అటాక్ చేయడానికి పోయినాడు కూడా ఒకసారి ఆ పోయిన వాళ్ళ పరిస్థితి ఎందుకు కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఎంత భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్ అన్నది. సో ఎవ్వరూ ఇలాంటి దాడులకు పాల్పడ్డా ఖచ్చితంగా ఖండించాల్సిందే, ఎటువైపు నుంచి దాడి జరిగినా. లీడర్లు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.